అసలు ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం ఎలా పుడుతుంది? అది కేవలం ఒక మనిషి తెలివితేటలతో రాసేస్తారా? లేక వాళ్ళని మించిన ఏదైనా ఒక దైవశక్తి వాళ్లతో రాయిస్తుందా? ఈరోజు మనం అలాంటి ఒక ప్రఖ్యాత గ్రంథం వెనుక ఉన్న అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పుస్తకం రాసిన కథ కాదు, ఇదొక సంపూర్ణ శరణాగతి గాథ. చూశారు కదా, ఈ ఒక్క వాక్యంలోనే అసలు కథంతా ఉంది. రచయిత తనను తాను ఒక రచయితగా అనుకోలేదు, కేవలం ఒక మాధ్యమంగా, తనకంటే ఎంతో గొప్పదైన ఒక కథను లోకానికి చేరవేసే ఒక వాహికగా మాత్రమే భావించుకున్నారు. అంటే ఏంటి? తన అహంకారాన్ని పూర్తిగా పక్కనపెట్టి దైవ సంకల్పానికి తలవంచిన ఒక అపురూపమైన కథ ఇది. ఇక్కడే రచయిత ముందు ఒక పెద్ద సవాలెదురైంది. ఒక్కసారి ఆలోచించండి, అనంతమైన దాన్ని, మాటల్లో వర్ణించలేని దాన్ని మనకున్న ఈ కొన్ని మాటలతో ఎలా చెప్పగలం? అనంతమైన జ్ఞానాన్ని, వర్ణనాతీతమైన లీలలను ఈ పరిమితమైన పదాలతో ఎలా వర్ణించాలి? ఈ ప్రశ్న ఆయన్ని చాలా కాలంపాటు వేధించింది. సరే, మరి ఆ కార్యం ఏంటి? ఆ రచయిత చెయ్యాలనుకున్న పని అంత సులభమైనది కాదు. సాక్షాత్తూ దైవంగా అందరూ కొలిచే శ్రీ సాయిబాబా జీవితాన్ని, వారి అద్భుతమైన బోధనలను అక్షరాల్లో నింపటం. అంటే చూడండి, ఇది జస్ట్ ఒక పుస్తకం రాయడం కాదు, అదొక మహాయజ్ఞం లాంటిది. అయితే మరి ఈ మహాయజ్ఞం మొదలవడానికి కారణమేంటో తెలుసా? ప్రగాఢమైన భక్తి. ఆ రచయిత తనను తాను చాలా సాధారణ భక్తుడిగానే అనుకున్నారు. కాని బాబా కథను ఎలాగైనా సరే లోకానికి అందించాలనే తపన మాత్రం ఆయన గుండెల్లో ఓ అగ్నిలా మండుతూనే ఉంది. సంకల్పం అయితే గొప్పదే, కాని అక్కడే అసలు సమస్య మొదలైంది. ఆయనలో ఒక పెద్ద అంతర్మథనం మొదలైంది. తనకున్న పరిమితులు, తన శక్తి ఎంత అనే ఆలోచనలు మొదలయ్యాయి. నాలాంటి వాడికి అంత శక్తి ఉందా? అసలేం దీనికి అర్హుణ్ణేనా? ఇలాంటి ప్రశ్నలు ఆయన్ని తినేశాయి. ఆ భారంతో ఆయన కుంగిపోయారు. ఇక్కడ చూడండి, ఈ పోలిక చూస్తే మనకే అర్థమవుతుంది ఆయన పరిస్థితి ఏంటో. ఒకవైపేమో పరిమితమైన తెలివి ఉన్న ఒక సాధారణ భక్తుడు, మరోవైపేమో అనంతమైన జ్ఞానసాగరం లాంటి బాబా జీవితం. నాకున్న ఈ కొద్దిపాటి మాటలతో ఆ దైవిక లీలల్ని ఎలా చెప్పగలను అని ఆయన చాలా మదనపడ్డారన్నమాట. ఆయన పడిన బాధకు ఈ ఒక్క మాట చాలు: నేను మరుగుజ్జువాడను, చంద్రుని ఎట్లు పట్టగలను అని. చూడండి, ఆకాశంలో ఉండే చంద్రుణ్ణి ఒక పొట్టివాడు అందుకోవాలని ప్రయత్నించడం ఎంత అసాధ్యమో, సాయి కథను రాయాలనుకోవడం కూడా అంతే అసాధ్యమని ఆయన ఫీలయ్యారన్నమాట. ఇక్కడే కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆయనకొకటే అర్థమైంది: తనకున్న తెలివితేటలు, తన పాండిత్యం ఈ పనికి ఉపయోగపడకపోగా అవే పెద్ద అడ్డంకిగా మారాయని గ్రహించారు. ఆ నేను రాస్తున్నాను అనే అహం ఉందే, అదే తనను కదలనవ్వడం లేదని ఆయనకు అర్థమైపోయింది. సరే, మరప్పుడు ఏమైంది? అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే ఆయనకు ఒక దారి కనిపించింది. తన వల్ల ఇది కాదు, తన సొంత శక్తితో ఇది అసలు సాధ్యం కాదు అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో అప్పుడు దైవిక శక్తివైపు చూడాలనే ఆలోచనొచ్చింది. ఆ దైవిక శక్తినే మనం గురుకృప అంటాం. అంటే ఆయన లోపల జరుగుతున్న ఆ సంఘర్షణను ఆపి అసాధ్యం అనుకున్న పనిని పూర్తి చేయడానికి ఆయనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం గురువుగారి దయ, వాళ్ల ఆశీర్వాదం. ఈ కథ అంతా మొదలైంది 1910లో. అప్పుడు రచయిత స్వయంగా బాబాని కలిసి ఈ పుస్తకం రాయడానికి ఆయన అనుమతి, ఆశీస్సులు తీసుకున్నారు. ఆ క్షణంలో ఆయనకు క్లియర్గా అర్థమైంది, ఇది తన కోరిక కాదు, ఇది బాబా సంకల్పమని. అప్పుడే ఆయనకు ఒక అద్భుతమైన విషయం తెలిసొచ్చింది. ఈ పుస్తకాన్ని తను రాయడం కాదు, తన ద్వారా అది రాయబడుతోంది అని గ్రహించారు. ఆ క్షణంలోనే సృష్టికర్త అనే పాత్ర నుంచి తప్పుకొని కేవలం ఒక మాధ్యమంగా మారాలనే నిజం ఆయనకు అర్థమైంది. అంతే, అప్పట్నుంచి ఆయన తనను తాను ఒక రచయితగా చూసుకోవడం మానేశారు. కేవలం ఒక పరికరంలా, ఒక పెన్నులా బాబా కథ తన ద్వారా ప్రవహించడానికి ఒక దారిలా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయాణాన్ని మనం కొన్ని దశలుగా చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. మొదటిది, తన అహాన్ని, తన లిమిట్స్ని తెలుసుకోవడం. రెండోది, నేను చేస్తున్నాననే ఫీలింగ్ని వదిలేసి గురువుకి అప్పగించడం. మూడోది, గురువు ఆశీస్సుల కోసం మనస్ఫూర్తిగా వేడుకోవడం. ఇక నాలుగోది, ఫైనల్ స్టెప్, తనే ఒక కలంలా మారిపోయి కథను తన ద్వారా రాయనివ్వడం. చూడండి, ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కదా ఇది! ఆయన చెప్పిన ఈ ఒక్క మాటలో మొత్తం కథ యొక్క సారాంశం ఉంది. నేను కాదు, అంతా ఆయనే చూసుకుంటారు అనే నమ్మకంతో ఉన్నప్పుడు మన ఊహకు కూడా అందని అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి ఇదే కదా నిదర్శనం.
ఆయన ఇలా పూర్తిగా శరణాగతి పొందగానే అప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ మాయమైపోయాయి. ఆ గొప్ప జీవిత చరిత్రను రాయడానికి దారి దొరికింది. ఇక దైవిక కథ అక్షరరూపంలోకి రావడం మొదలైంది. ఆయన అలా తన అహాన్ని వదిలేయడం వల్లే ఆ మొదటి అధ్యాయం రాయడం సాధ్యమైంది. అలా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర మనందరికీ దొరికింది. చూడండి, నేను అనే ఒక్క భావాన్ని వదిలేస్తే ఎంత గొప్ప వారసత్వాన్ని లోకానికందించగలిగారో. ఈ కథ మొత్తం విన్నాక మనందరిలోనూ ఒక ప్రశ్న మెదులుతుంది. మన జీవితంలో కూడా ప్రతిదానికి నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతోంది అనే ఆలోచనను కాస్త పక్కనబెట్టి ఒక మంచి పనికి మనం కూడా ఒక పరికరంలా మారితే మనం కూడా అసాధ్యమనుకున్న వాటిని సాధించగలమేమో. ఏమంటారు?